బర్తిమాయి ఎవరు కుమారుడు? తిమాయి కుమారుడు. దేవునికి స్తోత్రం. తిమాయి అనగా పవిత్రుడు లేక శ్రేష్ఠుడు అని అర్థము వస్తుంది. ఒకసారి ఆలోచిస్తాము. పేరుకు ఎలా ఉందంటే గనుడుగా ఎంచబడి ఉంది. ఆ గనుడికి ఏమి లేదు, దృష్టి లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గలిబిలి వార్చుకోవడానికి ఏదో ఆలోచించుకున్నారు. చెప్తున్నా, వచ్చాము కూర్చున్నాము వెళ్ళిపోవడం కాదో, వచ్చిన మనము ఏదో నేర్చుకోవాల్సిందే, దేవుడికి మహిమకరంగా ఉండవలసిందే. ఒక కమిట్మెంట్తో ఇక్కడికి వచ్చావు కాబట్టి దేవునికి నీకు మధ్యలో ఏ ఆలోచన పడదో. ఎందుకు వాళ్ళు ఎత్తుకున్నారు, లేకపోతే ఎందుకు వాళ్ళు చూస్తున్నారు, దయచేసి ఆలోచించండి. ఏదో వచ్చాము 40 రోజులు ఉపవాసం చేస్తామని కాదు. మన పూర్వీకులు నూతన సంఘము కాకుండా పూర్వీకులు సంఘాలు స్థాపించక ముందు ఉపవాసాలు ఎందుకు 40 రోజులు పెట్టారు అనేది రాత్రి కలశంలో విన్నాము. ఆనాటికి ఈనాటికి చాలా డిఫరెంట్ వచ్చేసింది. కానీ వచ్చిన మనము ఒక పాఠం నేర్చుకుని వెళ్ళవలసిందే. దయచేసి అందరూ ఇటు చూడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, బర్తిమాయి అంటే గనుడు, తిమాయి అనగా పవిత్రుడు. పవిత్రుడు యొక్క కుమారుడు గనుడుగా ఉండవలసిన ఆయన ఎలా ఉన్నాడో తెలుసా? గుడ్డివారిగా. అంతేకాకుండా గుడ్డివాడే కాదు, భిక్షము ఎత్తుకునేవాడు. దేవుడికి స్తోత్రం. చూడండి, పేరుకు జీవితానికి సంబంధం ఉందా? అతని పేరుమో పవిత్రుడు, కుమారుడు, గనుడు. కానీ చూస్తేనేమో ఈరోజు మనో దృష్టి అంటే మన పేరులో గొప్పగా ఉంటుంది, మన రూపురేఖలో గొప్పగా ఉంటుంది. మనం చూస్తేనేమో మహిమకరంగా పచ్చగా కనిపిస్తున్నాము, కానీ లోపల మాత్రము ఇదే. కానీ ఈ గుడ్డి భిక్షకుడు నీకు ఒక పాఠం నేర్పించాలని చూస్తున్నాడు. ఈ గుడ్డి భిక్షకుడుగా ఇక బర్తిమాయి దృష్టిలోను అతని యొక్క మనో దృష్టితో ఎలా అయితే చూచాడు, నువ్వు కూడా ఈరోజు ఒక పాఠం నేర్చుకుని బయటకు వెళ్ళవలసిందే. పేరు తగ్గ జీవితం ఉండడం లేదు. గుడ్డివారంటే ఎవరు? కళ్ళు లేనివారు అంటారు. కానీ లేఖనాలు ఏమని శ్రమిస్తున్నాయి? ఒకసారి ఆలోచించాలి. గుడ్డివారంటే కళ్ళు లేనివారే అనుకున్నారేమో, కానీ లేదా కళ్ళు లేకపోయినా కానీ ఇతనికి ఏం తెలుసా? లేఖనాలు తెలుసు. లేఖనాలు తెలుసు అని మీకు ఎలా తెలుసు గారు అంటారేమో. సింపుల్గా చెప్తేనే లేఖనాలు తెలుసు అని మీకు ఎలా తెలుసు అంటారేమో. నేను వాక్యంలోకి వెళ్ళే ముందు మీకు అర్థమాడని చెప్తున్నాను. ఇతను చూపు లేదు కదా, త్రావ పక్కన కూర్చున్నాడు, అడుక్కుంటున్నాడు. అయితే ప్రతిరోజము ఒకరు ఇద్దరు వెళ్ళేవారు. కానీ యేసుక్రీస్తు ఒకసారి ఆలోచించండి, చివరి ప్రయాణము ఎక్కడి నుండి ఎక్కడికి? యెరూషలేమునకు. దేవుడు తండ్రి అప్పగించిన పనిని నెరవేర్చడానికి చివరి ప్రయాణం చేస్తున్న సమయంలోనూ యెరికో నుండి యెరూషలేముకు వెళ్తున్న సమయంలో ఆ చివరి ప్రయాణంలో ఆయనతో పాటు బహు జన సమూహము వచ్చారు. ఇదంతా కళ్ళు లేవు, లోకాన్ని చూడలేరు, కానీ వారి వినికిడి మాత్రము నెంబర్ 1 బాగా ఉంటుంది. అయితే ఒకసారి ఆలోచించండి, ఆ వినుకుడు ఇంత జన సమూహం వెళ్తుందని ఆలోచించేశాడు. ఎవరో గుడ్డి భిక్షకుడు. ఈ బర్తిమాయి అలాగే వెళ్తున్నా ఒకరిని పిలిచి, అయ్యా ఎవరు వెళ్తున్నారు, ఇంతమంది వెళ్తున్నారు, ఎక్కడికి, ఎవరు వెళ్తున్నారు అసలు అని అడిగితే అందులో ఉన్న ఒక ఆయన ఏమని చెప్తున్నాడు? నజరేయుడైన యేసు. వెరీ గుడ్. ఎవరు వెళ్తున్నారు? నజరేయుడైన యేసు వెళ్తున్నాడు అని చెప్పారు. అయితే ఈయన ఏమని పిలవాలి? నజరేయుడైన యేసు అని కరుణించు అని పిలవాలి. కానీ ఈయన ఏమని పిలిచారో తెలుసా? మత్తయి సువార్త 1వ అధ్యాయము 1వ వచనంలోకి వెళ్ళిపోతే అక్కడ ఒక వంశావళి కనిపిస్తుంది. చదవద్దులే, అక్కడ ఒక వంశావళి కనిపిస్తుంది. ఏ వంశావళి? దేవుడికి స్తోత్రం. అనగా ఇతను ఏమని పిలుస్తున్నాడు తెలుసా? దావీదు కుమారుడైన యేసు. అబ్బా, చెప్పింది ఎలా చెప్పారు? ఎవరు వెళ్తున్నారంటే నజరేయుడైన యేసు వెళ్తున్నారని. కానీ ఇతను ఎలా
లేఖనాలు. ఇతను ఇంటి దగ్గర ఉన్నప్పుడు తన తండ్రి ఈ నేర్పించేవాడేమో. ఇంటి దగ్గర ఉన్నప్పుడు తన తండ్రి, తన తల్లి, తన కుటుంబస్తులు, ఎందుకంటే వీళ్ళందరూ పవిత్రుడు లేకపోతే శ్రేష్ఠుడు అని కదా అర్థము. ఇలా ఇంటి దగ్గర తన కుమారుడికి నేర్పించడము. అయితే తను ఏం చేసాడో తెలుసా, ఈ లేఖనాలను ఎదురు చూస్తున్నాడేమో. ఇటు ఆయన దావీదు కుమారుడు అనగా వంశాన్ని గుర్తు చేసుకున్నాడు. వంశాన్ని ఆయన ఆలోచించేశాడు. వెంటనే పిలుస్తున్నాడు. ఏమని పిలుస్తున్నాడో తెలుసా, నజరేయుడు దావీదు కుమారుడైన యేసు. ఒక మాట చెప్పమంటారా, యేసుతో తిరిగిన వారికి వంశం గురించి తెలియలేదేమో. తెలియలేదు కాబట్టి యేసుతో ఉన్న వారికి అనగా కళ్ళు ఉన్న వారికి యేసుక్రీస్తు గురించి తెలియలేదు. ఎందుకో తెలుసా, వారు కన్ను ఉన్నది కానీ లోకాన్ని చూస్తున్నారు. చదువు వచ్చి కానీ వారికి తెలిసిందే తెలుసా, చదువుతున్నారు కానీ గ్రహించలేని మనసు. వారికి ఈ లోకానుసారంగా చూడడం తప్ప దేవుడు చూడడం తెలీదు. కానీ లోకానుసారము లోకాన్ని చూడకపోయినా కానీ ఎవరిని చూస్తున్నాడో తెలుసా, దేవునికి స్తోత్రం. అలా తెలుసుకున్నాడు కాబట్టి దావీదు కుమారుడైన యేసును కరుణింపమంటున్నాడు. ఈరోజు మనము కూడా లోకాన్ని చూస్తున్నాం కానీ దేవుణ్ణి చూడడం లేదు. లేఖనాలు కూడా తెలుసుకున్న ఆయన అని ఇక్కడ తెలియజేస్తుంది. దేవునికి స్తోత్రం. ఎంతకాలం నుంచో ఎదురు చూస్తున్నాడేమో. ఏమని, నా తండ్రి చెప్పారు, నా కుటుంబస్తులు చెప్పారు, లేకపోతే నేను కొన్ని సందర్భాల్లో సేవకుల ద్వారా విన్నాను. ఒక ఆయన రాబోతున్నాడు, ప్రవక్తలు చెప్పిన మాటలో ఒక ఆయన రాబోతున్నాడు, ఆయన ద్వారా విముక్తి కలగబోతుంది అన్న మాటలు తెలుసుకున్నాడేమో, గ్రహించాడు. గ్రహించి ఎంతకాలం నుంచో ఎదురు చూస్తున్నాడు. నా జీవితంలో కార్యాలు జరిగించేవారు వస్తారా అని ఎదురు చూస్తున్నాడు. నా జీవితానికి సంతోషంగా చేసేవారు ఎవరైనా వస్తారా అని ఎదురు చూస్తున్నాడు. అలాంటి సమయంలో రానే వచ్చాడండి. వచ్చిన ఆయన, నీకేం కాదు, 51 వచ్చినాము, 51 వచ్చినాము. నేను నీకేమి చేయకోరుచున్నానని వారిని అడగగా. దేవునికి స్తోత్రం. చూడండి, నేను నీకు ఏం చేయాలనుకున్నావు, నీ ఆలోచన ఏంటి అని అడగగా ఆ గుడ్డివాడు, బోధకుడా, దేవునికి స్తోత్రం, నాకు అని దేవునికి స్తోత్రం. ఒకసారి ఆలోచిద్దామే. బైబిల్లో ఈయన ఏమన్నాడంటే, నేను నీకు ఏమి చెయ్యాలి ఆశతో ఉన్నావు. ఇటు వచ్చావు కదా, నువ్వు ఏ ఆశతో వచ్చావు, ఏ ఆలోచన చేత వచ్చావు, నీ కోరిక ఏమిటి అని దేవుడు ఆనాడు భక్తిమయితో మాట్లాడినట్టుగా ఈనాడు నీతో మాట్లాడుతున్నాడు. అమ్మా, నువ్వు ఉపవాసంతో వస్తున్నావు కదా, నువ్వు ఆలోచన చేత వచ్చావు కదా, నువ్వు ఇబ్బంది చేత, ఆర్థిక ఇబ్బందులతోనో, బలహీనతతోనో, నిందలతోనో, శ్రమతోనో, కష్టాలతో వచ్చావు. దేవుడికి తెలియదంటావా? మరి ఆయన ఎందుకు అడుగుతున్నాడు? ఆయన అడుగుతున్నాడు, ఆయన గుడ్డు భిక్షకుడు అని తెలుసు. అయినా కానీ నేను నీకేమి చేయకోరుచున్నానని అడిగాను. ఒకసారి ఆలోచిద్దాము. బైబిల్లో ఒక మాట ఉన్నది, దీపము, దేహానికి దీపం ఏది? కన్ను. దేవునికి స్తోత్రం. ఈ దేహానికి దీపము కన్నే. అందువల్ల నీ కన్ను ఎలా ఉండాలి? తేటగా ఉండాలి. దేవునికి స్తోత్రం. లోక సామెత కూడా ఉంది, సర్వేంద్రియను నయనం ప్రథమం. శరీరంలో ప్రతి అవయవంలోనూ నెంబర్ 1 అవయవం ఏంటో తెలుసా? ఈ కన్ను. ఈ కన్నును ఎలా ఉంచాలో తెలుసా? తేటగా చూసుకోవాలి. ఈ కన్ను పాడైతే కనుక ఈ కన్ను ద్వారా మనం ఎక్కడికి వెళ్ళిపోతామో తెలుసా? కన్ను పాడైపోతామంటే ఏదో దూరం పడిపోయో లేకపోతే ఏదో కాదు. గుడ్డి భిక్షకుడికి ఏం లేదో తెలుసా? ఆ దీపమే లేదండి. ఆ భక్తిమాకి ఏం లేదు, ఆ దీపమే కొలువైపోయింది. అలాంటి సమయంలోనూ అడుగుతున్నాడు. అతని జీవితం అంతా ఎలా ఉందో తెలుసా? కన్ను లేదు అనగా, దీపం లేదు అనగా, తన బ్రతుకంతా ఎలా ఉందో తెలుసా? చీకటిమయము, చీకటిగా మారిపోయింది. చీకటి కన్ను లేని జీవితాలు వ్యర్థమైంది. చీకటి వెలుగు లేని జీవితాలు వ్యర్థమే కదా. ఎందుకంటే వారి చీకటి బ్రతుకులో ఏం జరుగుతుందో ఏంటో తెలియదు అనగా ఈ లోకాన్ని చూడలేడుగము కానీ
కానీ అతని జీవితం ఈరోజు లోకాన్ని చూస్తున్నాం కానీ మనం నిజమైన వెలుగును చూడలేకపోతున్నాము. అందువల్ల మనము కూడా ఎలా బ్రతుకుతున్నామంటే చీకటిలో బ్రతుకుతున్నాము. చీకటి అనగా పాపానికి సాధనిస్తాము. ఉన్న సమయంలో శాస్త్రులను పరిశీలనను ఎలా పోలుస్తున్నాడు, ఎలా సంబోధిస్తున్నారో, అందులైన మార్గదర్శకులారా. గుడ్డివాడికి త్రోవ చూపిస్తాడా? ఇద్దరు కలిసి ఎక్కడికి వెళ్తారు? గుండెలో పడతారు. అదే రీతిగా ఏమన్నాడో తెలుసా? అందులైన మార్గదర్శకులారా అనగా శాస్త్రులు పరిచయాలు అన్నీ తెలుసు కానీ వారి మనోనేత్రాలు ఇవ్వబడినయే. చూడటం లేదు. చూడవలసింది చూడకుండా, ఆలోచించవలసింది ఆలోచించకుండా, గ్రహించవలసింది గ్రహించకుండా గుడ్డివారిగానే జీవిస్తున్నారు. దయచేసి ఈ మాటను బట్టి నువ్వు ఏం నేర్చుకోవాలో తెలుసా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ మాటను బట్టి మనం ఏం నేర్చుకోవాలో తెలుసా? మనకి అన్నీ ఉన్నాయి కానీ చూడవలసింది చూడడం లేదు. లాభం ఏముంది? ఆ గుడ్డివాడే పెట్టరు కదా మనకన్నా. ఒకసారి ఆలోచించండి. మోసే ఏం చూడాలంటున్నాడు తెలుసా? అదృశ్యమైన వాటిని. ఈ దృశ్యమైనది అనగా ఇదిగో ఈ ఫరో కుమార్తె యొక్క కుమారుడుగా అనగా ఈ సింహాసనము కూర్చుంటే నాకు లాభం లేదు, నాకు ఇది వద్దు అని దానిని చూడలేదు కానీ ఆయన దేని వైపు చూసాడు తెలుసా? అదృశ్యమైన వాటి వైపు చూచాడండి. అబ్రహాం గారు బైబిల్ చదువుతున్నారు కదా. అబ్రహాం గారు దేని కొరకు ఎదురు చూశారంటే దేవునికి స్తోత్రం, హల్లెలూయా, పునాది గల పట్టణం కొరకు. ఈరోజు మనం ఏం చూస్తున్నాము? ఈ లోకంలో చూస్తున్నాము, లోకం వైపు చూస్తున్నాము. ఒకసారి ఆలోచించండి. ఈరోజు ఈ వాక్యంలోకి వచ్చేద్దాము. తన యొక్క యేసుక్రీస్తు చివరి యాత్ర ఎక్కడి నుండి ఎక్కడికి? ఎరుకో నుండి యెరూషలేముకి. ఆ చివరి యాత్ర ఎవరికి అదృష్టం దొరికిందో తెలుసా? గుడ్డివాడికి, బతిమాయికి అదృష్టం తగిలింది. ఈ చివరి క్షణాన్ని, చివరి అవకాశాన్ని నేను మాత్రము విడిచిపెట్టుకోకూడదు. ఇదే మంచి అవకాశము, ఇదే ఈ సంవత్సరము కృపాకాలము. ఇదిగో ఇది దాటిపోయేలా నేను కావాల్సినవి పొందుకోలేను. ఇది దాటిపోయేలా నేను కోరుకున్నది నేను దొరకదు. ఇదిగో ఇది వెళ్ళిపోయేలా నాకు లాభము ఉండదు. అందుకే ఎస్ఐ గ్రంథము 54వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది చూడండి. ఎస్ఐ గ్రంథము 55వ అధ్యాయము 6వ వచనము. యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను. దేవునికి స్తోత్రం. ఆయన ఎప్పుడైతే దొరుకుతున్నారో ఆ సమయంలోనే వెతకాలి. అలాంటి అవకాశం నాకు వచ్చిందో తెలుసా? భర్తీమైకి వచ్చింది. చివరి యాత్ర దాటిపోతున్నాడు. దాటిపోతున్న సమయంలో ఏం జరుగుతుందో తెలుసా? దాటిపోకుండా ఆయనకి ఆటంకం వచ్చింది. ఇది ఏమని? దావీదు కుమారుడా నన్ను కరుణించు అంటుంటే ఆ పక్కన ఉన్నవారు ఏం చేస్తారో తెలుసా అండి? దేవుడు తెలిసిన వారే వెనక్కి లాగేస్తున్నారండి. దేవుడి కొరకు నిలబడాలనుకుంటున్నాడు ఎవరో? భర్తీమాయి. కానీ దేవుడితో ఉన్నవారు అతన్నే వెనక లాగడము. దేవుడి పని చేయడానికి వస్తుంటే వెనక లాగేసేవారు. దేవుడి కొరకు నిలబడదామంటే వెనక లాగేసేవారు. ఈరోజు అవి ఆటంకాలే ఆ భర్తీమాయికి. దాని కుమారుడా నన్ను కరుణించు, నోరు లేదా ఆటంకాలు దిగిచ్చేసాడు. ఎందుకో తెలుసా? ఉన్న సమయము దాటిపోతుంది, ఉన్న సమయాన్ని పోగొట్టుకోకూడదు. ఆయన వెళ్ళిపోతున్నాడు అని అక్కడే పడిపోయాడండి. తనకు ఎంత అయితే వయసు ఉందో, ఎంత బలం ఉందో ఆ బలంతోనే మాట్లాడు. దావీదు కుమారుడా నన్ను బాగు చెయ్యి. అయితే ఈ సమయంలో ఒక మాటని నేర్చుకోవాలి. ఏంటో తెలుసా? ఆ గుడ్డి వాడి సమయంలోనూ దేవుడు నీతో ఏమని మాట్లాడుతున్నాడు? చివరి క్షణము, చివరి యాత్ర, ఈ కృపాకాలము ఇప్పుడు దొరకడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రభువు నీ జీవితంలోకి రావడానికి, నిన్ను బాగు చేయడానికి, నీ స్థితిగతులను మెరుగుపరచడానికి, నీ కష్టాలు తీర్చడానికి, నీ బలహీనతలు తీర్చడానికి, నీ భర్తను మార్చడానికి, నీ పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వడానికి ఇదే
దొరకాలి. అయితే ఆ గుడ్డి భిక్షకుడికి దొరికాడు. ఈరోజు గుడ్డివారు ఎవరు అనేది ఆలోచించాలి. బైబిల్ ప్రకారము కళ్ళు లేని వారి గుడ్డివారిని లోకంగా నువ్వు అనుకున్నావేమో కానీ గుడ్డివారు అంటే బైబిల్ ప్రకారము కళ్ళు లేని వారు కాదు. మరి ఎవరు చూద్దాం. నెంబర్ 1 కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనము. దయచేసి ఒక్కరు క్రీస్తు మహిమను ప్రకాశింపకుండు నిమిత్తము, దేవుడి మహిమ ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారికి మనోనేత్రములు గుడ్డితనము, మనోనేత్రములకు గుడ్డితనము. ఈరోజు గుడ్డివారు ఎవరో తెలుసా? లోకాన్ని చూడలేని వారు కాదు, రెండు కళ్ళు లేని వారు కాదు. గుడ్డివారనగా ఎవరో తెలుసా? అవిశ్వాసులు. అవిశ్వాసంతో ఉన్నావా? దేవుడిని అడుగుతున్నావు కానీ అవిశ్వాసమే నీలోకి వచ్చింది. దేవుడి దగ్గరికి వస్తున్నావు కానీ దేవుడు నా కొరకు ప్రాణం పెట్టాడు, నా జీవితాన్ని బాగు చేస్తాడు, నేను పాపంలో ఉండకూడదు, నేను పరిశుద్ధిగా ఉండాలి అన్న ఆలోచన మర్చిపోయి నువ్వు అవిశ్వాసముతోనే అసలే ఉపవాసం చేస్తున్న సమయంలో నువ్వు అవిశ్వాసం ఉండదు. విశ్వాసము నిన్ను చూసి నేర్చుకోవాలా. నామకర్తమైన భక్తి, నామకర్తమైన విశ్వాసంతో ఉండద్దు. విశ్వాసం అంటే ఎవరో తెలుసా? విశ్వాసంలో నాకు బాగా కనిపించింది ఎవరో తెలుసా అని దేవుడు అనగానే, దేవుడు కోరుకున్నట్లుగానే ఇదిగో విశ్వాసంలో నెంబర్ 1 ఈమె ఇతను అనిపించుకునేవాడుగా ఉండాలి. ఈరోజు గుడ్డివారు ఎవరో తెలుసా? అవిశ్వాసం గుడ్డివారు. బైబిల్ పట్టుకున్నా కానీ విశ్వాసం లేదు. దేవుని ఎరిగిన వారు ఇదిగో గుడ్డివారు అంటే ఆలయండి, అన్ని తెలుసు. దేవుడి సన్నిధిలో వెళ్ళడు. ఈరోజు విశ్వాసం ఉంది కాబట్టి ఏం చేస్తాము? చేయవలసిన పని చేయడానికి దేవుడి సేవకుల ద్వారా ఎంతమంది సేవకులు అంతమంది సేవకులు పిలిచేస్తున్నాము. అబ్బా ఎంత ఖాళీ చేసిందండి దేవుడు. ఈరోజు నీకు ఎక్కువ ఆ దేవుడి కన్నా, దేవుడి ప్రార్థన కన్నా ఎక్కువగా ఎవరు కనిపించారో తెలుసా? బలమైనదిగా సిద్ధాంత కాదు ఆ ముహూర్తాలు. ఈరోజు గుడ్డివారు అంటే వాళ్ళు కళ్ళు లేని వారు కాదు, అవిశ్వాసం గుడ్డివారు. కాబట్టి ఇదిగో ప్రపంచంలోనూ జీవితాన్ని బాగు చేసేది, ప్రపంచంలోనూ ప్రతి ఒక్కరిని ఉన్నత స్థితిలో నిలబెట్టేది ఏదో తెలుసా? ఈ గ్రంథము పట్టుకున్నా నీవు ఇంకా లోకం వైపు తిరగక్కర్లేదు. కానీ ఏం చేస్తావు తెలుసా? దేవుడి సన్నిధికి వస్తున్నావు, ఇంకా లోకం వైపు చూస్తున్నావు. అవిశ్వాసం గుడ్డివారంట. రెండవది ఎవరు గుడ్డివారు? మత్తయి సువార్త 13వ అధ్యాయము 15వ వచనము. మత్తయి సువార్త 13:15. కనులారా చూచి, చెవులారా విని, హృదయముతో గ్రహించి మనసు త్రిప్పుకొని వలన మనసు త్రిప్పుకొనని వలన, అది అంటే మనసు త్రిప్పుకోకపోతే వారి హృదయమును క్రొవ్వినది, వారి చెవులు వినుటకు దేవునికి స్తోత్రం. గుడ్డివారు ఎవరో తెలుసా? రెండవదిగా మొట్టమొదటి గుడ్డివారు ఎవరు? విశ్వాసం కాదు, అవిశ్వాసం గుడ్డివారు. రెండవదిగా ఎవరో తెలుసా? చూస్తారు, వింటారు, గ్రహించరు. ఈరోజు బైబిల్లో చదివేస్తూ ఉంటాము, బైబిల్ మాటలు, దేవుడి మాటలు ఎక్కడైతే కుడుకుతుందో అక్కడ వినేస్తూ ఉంటాము. కానీ వాటిని గ్రహించుకుని ఉంటారు చూసారా, వారు గుడ్డివారు. దేవునికి స్తోత్రం. ఆ గుడ్డివాడికి కళ్ళు ఉన్నాయి కానీ లేఖనాలు తెలుసుకోలేకపోయారు, కళ్ళు లేవు కానీ లేఖనాలు తెలుసుకుని వాటిని అనుసరించి నడుచుకున్నారు. రీసెంట్గా చదవరు లేదు, పేపర్ నాకు తెలియదు కానీ న్యూస్ ఒకటండి ఇంకా తెలుసా, మంచి కళ్ళు లేదు, బాగా ప్రాక్టీస్ అయిపోయాడు,
బాగా చదువు నెంబర్ 1 చదివిన ఆయనకు మంచి జాబ్ ఐపీఎస్ వచ్చింది. ఐపీఎస్ అయితే అన్నీ బాగున్నాయి, కానీ ఎక్కువ చూపు లేని వలన ఇతను జాబ్లో ఉండడానికి అవకాశము లేదని తీసేశాడంట. చదివారు లేదు మీ పేపరు. అయితే అదే పట్టుదలతో ఆయన ఏం చేశారో తెలుసా, చదివి ఐఏఎస్ అయిపోయాడంట. చదివిస్తాడు అనుకుంటా, గుర్తుందయ్యా, చదివిస్తాడంట. చూసారా, అంటే కళ్ళున్నాయి కానీ చదవడానికి, కళ్ళున్నాయి కానీ దేవునికి మహిమకరంగా జీవించలేకపోతాం. కళ్ళు లేకపోయినా కానీ దేవుడికి. చూడండి, ఎవరు గుడ్డివారు తెలుసా? రెండవదిగా వింటారు, చూస్తారు, చదువుతారు, ఎక్కడ కూడుకుందని అక్కడికే హ్యాపీగా వెళ్ళిపోతారు. కానీ వాటిని అనుసరించి నడుచుకొని చూసారా, వారే గుడ్డివారు. గుడ్డివారు అని ఎవరినో కూర్చుంటాము, ఎవరినో మాట్లాడుతాం కాదు, కానీ గుడ్డివారు అంటే విని గ్రహించలేని వారే గుడ్డివారంట. మూడవది ఎవరు గుడ్డివారో తెలుసా? న్యాయాధిపతుల గ్రంథము స్పష్టంగా చదవండి, 16వ అధ్యాయము 21వ వచనము. అతన్ని పట్టుకొని అతని కళ్ళను ఓడదీసి బంధించి దేవునికి స్తోత్రం. మూడవదిగా గుడ్డివారు ఎవరో తెలుసా? ఈ సంవత్సరం గుడ్డివాడు అవ్వడానికి గల కారణం ఎవరు? తనలో తెలియదు అంటారు. మన పక్కనే ఉంటుంది పాపము. మన పక్క వారు, మన ఇరుగు పొరుగు వారే మనం నరకలోకి పడేస్తే, పాపంలో పడేస్తే చూస్తారు. నువ్వు పరిస్థితులు అయితే వెళ్ళకూడదు, అవునా కదా? ఈరోజు ఆ 2 కళ్ళు పెంచడానికి గల కారణం తెలుసా? వ్యభిచారము. వ్యభిచారం చేస్తున్నావా? నువ్వు గుడ్డివాడు. లేఖనాలు సెలవిస్తున్నాయి. భర్త వెళ్తున్నావా? లేక వేరే పడతాను, ఇదిగో వివాహం అవ్వకుండా వేరే వైపు చూస్తున్నావా? నువ్వే గుడ్డివాడు. జాగ్రత్త. దేవుడు నీ శరీరాన్ని మహిమకరంగా మార్చడానికి, నీ అవయాలను ఎంతో మందికి లేని సమయంలో ఇదిగో నీకు చక్కని అవకాశం ఇచ్చారు. ఒక పన్ను పోతే పన్ను పెట్టుకోవడానికి ఎంత రేట్ అవుతుంది? ఏదో నామకరణం వేసుకోవాలంటే 1000 రూపాయలంట. కానీ అదే మంచి ఒరిజినల్ వేసుకోవాలంటే ఎంత? 32,000 అంట. ఎన్ని పనులు ఉన్నాయి? 32 ఎంత? ఒక కన్ను పోతే ఈరోజు ఎవరు ఎంతో మంది లేని దంగత దేవునికి ఇచ్చాడంటే నువ్వు చూడవలసింది చూస్తున్నావా, చేయవలసింది చేస్తున్నావా లేదా? రెండవది, మూడవదిగా ఎవరు గుడ్డివారో తెలుసా? వ్యభిచారం చేస్తున్నవారు. వ్యభిచారం అంటే సింపుల్గా చూసిన దాన్ని రెండోసారి చూడడమే, మనసులో గ్రహించుకోవడమే. అని ఇతరులు చూస్తున్న మాట్లాడుతున్నావే, అదే నేను నరకానికి తీసుకెళ్ళిపోతా. ఇతరుల్ని ఇదిగో నువ్వు మనోనేత్రాలు మూసిపోయి ఇతరుల్ని వంకతో చూస్తున్నావే, అదే నరకంలో నెట్టేస్తా. జాగ్రత్త. బైబుల్ చదువుతున్నాము, బైబుల్తో ప్రకారం ఎక్కడ ప్రార్థన అక్కడ పెట్టగలుగుతున్నాం. కానీ నీ చూపు మార్చుకోకపోతే, నీ ఆలోచన మార్చుకోకపోతే నువ్వే గుడ్డిదాను. ఈ ఉపవాసం గుడికల ద్వారా ఈ 8 డేస్లో నీ జీవితము ఇప్పుడు గుడ్డితనం కలిగి ఉన్నదేమో. ఇప్పుడు తెలుసుకో. 4వదిగా చూద్దాము, నేను తొందరగా ముగించేస్తాను. ద్వితీయోపదేశకాండము 16వ అధ్యాయము 19వ వచనము. ఇంటికంతా చదువుకోండి, సమయం లేదు. న్యాయము తప్పి తీర్పు తీర్చకూడదు, పక్షపాతము చేయకూడదు, లంచము పుచ్చుకొనకూడదు. ఏడగా లంచము జ్ఞానుల కన్నులకు గుడ్డితనము. దేవుడికి స్తోత్రం. 4వది ఎవరో గుడ్డివాడు తెలుసా? లంచము తీసుకున్న వారు గుడ్డివారు. చిన్న పని చేయడానికి లంచం కావాలి, చిన్న పని చేయడానికి లంచం తీసుకున్నారు, గుడ్డివారుగా లెక్కిస్తున్నారు. ఇంకా ఎవరైనా లంచగొడుగుగా ఉన్నారా? లంచగొడుగు అంటే జాబ్ కాస్తులే కాదండి, చిన్న పని చేయడానికి. ఈ పని చేస్తే నాకు ఏంటి లాభం అంటున్నావే, ఇది చేయాలంటే నేనేం చేయాలనుకున్నావే, అదే గుడ్డితనమా. నువ్వే గుడ్డితనమా. 5వదిగా చూసినట్లయితే యోబు గ్రంథము 15వ అధ్యాయము 34వ వచనము.
మా యోబు గ్రంథం 15:34 కదా. దైవ చిత్తాను దేవునికి స్తోత్రం. ఒకసారి అది ఫ్రెండ్స్ ఒకసారి చూడండి, మీరు చదవద్దు కానీ ఎందుకంటే నేర్చుకోండి. దైవ చిత్తానికి ఎదురాడు వాడు గుడ్డివాడు. దేవుడు ఏది చేయమన్నాడో అది చేస్తేనే నీకు కలుగునట్టు. అంతే కాకుండా దేవుడి చిత్తాన్ని నువ్వు ఎదిరిస్తున్నావా, నువ్వే గుడ్డితనవో. దేవుడి చిత్తం చెప్పినట్టు నడుచుకోలేదా, దేవుడి చిత్తాన్ని సరిగ్గా నడుచుకోవడం లేదా, గుడ్డివాడితో సమానం నువ్వు. చూడండి, అదే 6వదిగా చూసినట్లయితే కనుక మత్తయి సువార్త 8వ అధ్యాయము 16వ వచనము చదవద్దుగా. చూడండి, మత్తయి సువార్త వద్దు చూసండి, ఇంటికెళ్ళి చదువుకోండి. మత్తయి సువార్త 23వ అధ్యాయము 16వ వచనం నుండి 24వ వచనం వరకు అక్కడ కనిపిస్తున్న ఒక మాట ఏంటి తెలుసా? బోధించి ఇతరులకు బోధించి తాను పాటించని వాడు గుడ్డివాడు. ఈరోజు నేను బోధిస్తున్నానే, నువ్వు ఇలా ఉండాలి, నువ్వు ఇలా ఉండాలి. ఇతరుల వరకు గుచ్చు గుచ్చు మాట్లాడుతున్నానే, మిమ్మల్ని అంటాడులే, నన్ను అనుకున్నాను, అందరూ అయిపోయి నా వంతు ఏంటి, నువ్వు ఇలాగా నీ జీవితం మర్చిపో, నువ్వు ఇలాగ అలాగా నువ్వు గుచ్చుతేనే. ఇతరులకు బోధించి తను పాటించని వాడు గుడ్డివాడు. చెప్పడానికి చెప్పేస్తాం నీతులు, చేయడానికి చేసేస్తాం పనులు, కానీ మన ప్రవర్తన అంతయు వ్యర్థము. బోధించడమే కాదు, వాటిని అనుసరించి నడుచుకోవాలి. హెచ్చులే. ఈరోజు నేను గొప్ప అనుకున్నావా? ఇతరుల గురించి నువ్వు మాట్లాడుతున్న సమయంలో నిన్ను నువ్వు ఎలా ఉండాలో తెలుసుకోమంటున్నాడు. చివరిగా చూసినట్టు 7వదిగా యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనము వదిలే 9వ వచనం నుండి 14వ వచనాలు చూసినట్లయితే, సహోదరులను ప్రేమించని వారు గుడ్డివారంట. దేవునికి స్తోత్రం. నువ్వు ఇతరులను ప్రేమించడం లేదా, నువ్వు గుడ్డితనవు. గుడ్డివారు, నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటావు, ఇతరులను కూడా ప్రేమించమంటున్నాడు. ఒకసారి వచ్చేద్దాము. ఎవరు గుడ్డివారు? పాటలు తర్వాత రాస్తుంది చూడండి. ఎవరు గుడ్డివారు? ఈ సంవత్సరం ఎవరు బాగా ఇచ్చేసారండి, కొంచెం డైరీ తెచ్చేసుకున్నారు, బాగా రాసేసుకున్నారు, ఇంతే యాక్టివ్గా ఎవరు వచ్చినా కానీ. మరి ఎవరు గుడ్డివారు? వెరీ గుడ్. 2వదిగా విని గ్రహించలేని వారు గుడ్డివారు. 3వదిగా వ్యభిచారం చేసేవారు గుడ్డివారు. 4వదిగా లంచం తీసుకునేవారు, లంచం కొండి గుడ్డివారు. 5వదిగా దైవ చిత్తానికి ఎదురాడు వారు గుడ్డివారు. 6వదిగా ఇతరులకు బోధించి తను పాటించని వాడు గుడ్డివాడు. 7వదిగా సహోదరుని ప్రేమించిన వాడు. వచ్చాను, ముగించేస్తాను, నా సమయం కూడా అయిపోయింది కాబట్టి మరొక 10 నిమిషాలు మాత్రం ఉంది. అయితే ఒకే ఒక మాట, గుడ్డివాడు అని ఎవరో తెలుసుకున్నాడు నీకో అన్నాను, అయ్యా నేను నీకు ఏమి చెయ్యబోరుచున్నాను అని అడగానే అతను ఏమన్నాడు తెలుసా? నాకు చూపు దయచేయమని. ఒకసారి బైబిల్ మూసి, ఎందుకంటే మన అందరూ బాగా తెలుస్తుంది కదా స్టోరీ అంతా. ఇటు చూడండి, నేను నీకేమి దేవుడిని అడుగుతున్నాడు కదా, ఆయన ఎక్కడ కూర్చున్నాడు? అది దేవుడికి స్తోత్రం. త్రోవ ప్రక్కన కూర్చున్నాడు. ఇప్పుడు త్రోవలో ఉండవలసిన వార్తను త్రోవ ప్రక్కనకి ఎందుకు వెళ్ళిపోయారు తెలుసా? త్రోవలోకి వెళ్ళిపోవడానికి గల కారణం బైబిల్ ఏమని చదువుతుంది తెలుసా? నడవలసిన మార్గం నడవకూడని మార్గం నడుస్తున్నాడంటే వారు బైబిల్ ఏమని చదువుతుంది? ఇంటికి చదువుకోండి. కానీ ఎస్ఐ గ్రంథము 53వ అధ్యాయము 6వ వచనము, అదే రీతిగా రోమపత్రిక 3వ అధ్యాయము 12వ వచనము, పాపము మనలను దారి తప్పిస్తుంది. త్రోవ పక్కన కూర్చోవడానికి గల కారణం తెలుసా? ఆ గుడ్డి భిక్షకుడి గురించి ఆలోచిస్తున్నాము, కానీ అందరము దారి తప్పిపోయామంట. అందరము దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారంట. గల కారణం ఏంటి? నీకు దారి తెలియకంటవా? దారి తెలుసు. ఇదేంటో గొప్ప విచిత్రమే తెలుసా? దేవుడికే ఆడలేసేస్తాము.
దారి తప్పిపోయింది. చేస్తావు, నువ్వు చేస్తావు, చేయగలుగుతావు, దేవుణ్ణే ఆపలేసే స్థితి. ఈరోజు భక్తి అంటదా దారి తప్పిపోయి మాట్లాడుతున్నావు, దారి తొలగిపోయి నీ తగ్గింపు లేదంటే కారణము నువ్వు దారిలో లేవు. అందువల్ల ఆ దారి తప్పిపోయిన వారిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడిగా లోకానికి అయినా ఈరోజు నీ కొరకు నా కొరకు వచ్చాడు. ఆయన వచ్చాడు. వచ్చిన ఆయన నీ జీవితంలో కార్యం జరిపించడానికి, వచ్చిన ఆయన నీ జీవితంలో సమాధానం ఇచ్చడానికి. చూడండి, భిక్షం అడుగుతున్నాడు. భిక్షం అడుగుతున్న సమయంలో నేను నీకేమి చేయగోరుచున్నాను అనగానే ఆయన ఏమన్నాడు? నాకు దృష్టి కలిగించము. అప్పుడు ఏమన్నాడో తెలిసి యేసయ్యా, అందుకు యేసు, నువ్వు వెళ్ళుము, నీ విశ్వాసము నిన్ను దేవునికి స్తోత్రం స్వస్థపరిచును అని చెప్పాను. వెంటనే వాడు ఎన్ని రెఫరెన్స్ రాసిన సమయం లేదు, ముగిచ్చేస్తున్నాను. వెంటనే వాడు ఒకసారి ఆలోచించండి. నీకేం చేయబోచున్నాను అని అడగగానే తను ఏమన్నాడు? నాకు చూపు దయచేయమన్నాడు. అయితే నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును, నువ్వు లేచి వెళ్ళు అన్న వెంటనే ఆయన ఏం చేస్తాడో తెలుసా? తన ఎదురుగా ఏమున్నది? డబ్బులు వేస్తారు చూసారా? డబ్బులు వేసుకోవడానికి బట్ట ఉంటారు. లోక సోదరులు ఉంటారు, సరిగ్గా చదువుతుంది ఇదే మాట. ఆ బట్టను అలా పంచుకున్నారు. వెంటనే నీ విశ్వాసాన్ని స్వస్థపడుతుంది, వెళ్ళు అనగానే ఇతను ఏం చేసా తెలుసా? ఇదంతా మాట తిట్టుకుని అక్కడ పడవపోతే ఇక్కడికి వస్తాను, ఇక్కడే ఉంచు, పక్కన దాచుకోలేదు. అక్కడ కాకపోతే ఇక్కడికి వస్తాను అనుకోలేదు. ఇప్పుడు తెలుసా? అది విశ్లేషణ. దేవునికి స్తోత్రం. ఎందుకు విశ్లేషణ తెలుసా? దేవుడు నన్ను పిలుస్తున్నాడు, దేవుడు నన్ను రమ్మన్నాడు, దేవుడి కొరకు నేను బ్రతకాలి అన్న ఆలోచించి ఎంతకు ముందు నా ప్రార్థనే నాకు దీంతో పని లేదు, నాకు ఇది అవసరం లేదు, ఇదెందుకు నాకు అంటున్నాడండి. నాకు దీనితో పని లేదు కాబట్టి ఇదెందుకు అని విశ్లేషాడంట. ఈరోజు దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ఈ వాక్యం ద్వారా దేవుడితో మాట్లాడుతున్న సమయంలో ఇంకా నువ్వు ఇక్కడే ఉండు, అక్కడికి వెళ్ళి వస్తాడు, అక్కడ అవ్వకపోతే ఇక్కడికి. నిజమే, ఇదే భక్తి ఎక్కువైపోయింది మనకే. ఇది కాకపోతే అది నువ్వు బ్రతుకుతున్న బ్రతుకో లేదో అలా ఉండొద్దు. వెంటనే తన దగ్గర ఉన్నది విశ్లేషాడంటండి. దేవునికి స్తోత్రం. ముగించేస్తాను. ఒక్కసారి ఆలోచించండి. దావీదు గారు అంటున్నాడు, నీ ధర్మశాస్త్రమున ఆశ్చర్యకార్యములు చూచినట్లుగా నా కన్నులు. అయ్యా, నేను నిన్ను చూసిన కన్నులు అంటే కళ్ళు లేవంటావా? ఉన్నాయి, కానీ చూడవలసింది చూడడం లేదు. ఇక్కడ ఉన్న నా ప్రియ తల్లి, ప్రియ సహోదరు, నా ప్రియ సహోదరి, ఒక్కసారి ఆలోచించు. దేవుడిని పిలుస్తున్నాడు. నువ్వు కళ్ళు ఉన్నాయి కానీ నడుచుకోవలసిన రీతిగా నడుచుకోవడం లేదు. ఇదిగో ఈ గుడ్డి భిక్షకుడు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాడు. గుడ్డి భిక్షకుడు ఆలోచిస్తున్నాడు. ఏమని ఆలోచిస్తున్నాడో తెలుసా? వస్తాడు, నేను లేఖనాల్లో చదివినట్లుగా, లేఖనాల్లో విన్నట్లుగా దావీదు కుమారుడు రాబోతున్నాడు, ఇలాగే వెళ్తాడు, ఆయనను స్వస్థపరుస్తాడు అన్న ఆలోచన చేత కూర్చుని ఆయన వచ్చాడు. వచ్చిన వెంటనే ఆ గుడ్డి భిక్షకుడు దాటి పోనొక్కడు ఆపేశాడండి. మనం చదువుకున్న లేఖనంలోను కీర్తన గ్రంథం 1వ వచనంలో అదే ఉంటుందండి. యెహోవా నీ దిక్కునకు చూచి నా ఆత్మను నువ్వు చూడవలసింది. దేవుని సన్నిధికి వచ్చిన నువ్వు చూడవలసింది మనుషులు కాదు, చూడవలసింది ఇదిగోండి దేవుడి కొరకు నిలబడదాం అనుకున్నాడు. వెనకలాగే గుంపు ఎక్కువైపోయింది. దేవుడు పిలుస్తున్న సమయంలో వెనక లాగి నిందలేసేది. ఈ బ్రతుకెంత, ఈమె జీవితం ఎంత, నీ జీవితం ఎంత అంటున్నారు. వెళ్ళవలసిన వాడిని వెనక్కి చూస్తే పేరులో నెంబర్ 1 ఘనుడుగా, పేరులో గొప్ప వ్యక్తిగా, శ్రేష్ఠుడిగా ఉన్నాడు, కానీ తన జీవితము పనికిరాని జీవితంగా మారిపోయింది. నా ప్రియ తల్లి ఒకసారి ఆలోచించు, నా ప్రియ సహోదరుడు ఒకసారి ఆలోచించు. దేవుడు నీ పేరులో నీ జీవితాన్ని, నీ కలిగిన ధనాన్ని చూడడం లేదు, కానీ నీ బ్రతుకును చూస్తున్నాడు. కాబట్టి దేవునికి మహిమకరంగా ఇప్పుడు జీవిస్తావా? ఇదిగో నీ బ్రతుకును మార్చడానికే ఆయన కల్వరి యాగము, కల్వరిలో సిలువలలో రక్తము కార్చిన
చివరి క్షణము వెళ్ళిపోతున్నాడు, వెళ్ళిపోతున్నాడు. చివరి యాత్ర నా కొరకే, చివరి గడియ నీ కొరకే. తెలుసుకున్నా నీవు, అయ్యా ఒక్కసారినైనా నన్ను దాటిపోవద్దయ్యా. నా కుటుంబంలో నా కష్టాలు, నా కుటుంబంలో నా బాధలు, నా కుటుంబంలో నా భర్త మారు మనసు, నా పిల్లల భవిష్యత్తు, నా కలిగిన అప్పులు, నా కలిగిన రోగము మీరు దాటిపోవద్దు. ఊరిగా అంత మాట అదే ప్రార్థన లేదు, దాటిపోవద్దు అగమనమా లేదు. స్వయంగా ఎంతమంది ఆటంకపరిచినా కానీ ఎవరి దగ్గరికి వెళ్ళిపోయింది తెలుసా? యేసు దగ్గరికి వెంటనే అతని దగ్గరికి వచ్చేసి అతన్ని స్వస్థపరిచాడు, బాగు చేశాడు, జీవితం మార్చాడు. చూసారా? అప్పుడు వారు ప్రక్కన ఉండవలసిన ఆయన ఎప్పుడైతే రా అన్నాడు, ఏం తెలుసా? మొదటిగా చూపు వచ్చిన వెంటనే ఎవరు చూసాడు? దేవునికి స్తోత్రం. చూపు రాగానే లోకాన్ని చూడలేదు, చూపు రాగానే ఉదయం లేచిన వెంటనే సినిమాలు చూడలేదు, ఉదయం లేచిన వెంటనే మొబైల్ చూడలేదు, ఉదయం లేచిన వెంటనే వాటి వీటిని చూడలేదు. ఈరోజు మనం ఏం చేస్తాం తెలుసా? లేచిన వెంటనే ఫోటో చూస్తాం, లేచిన వెంటనే మొబైల్ చూస్తున్నాము. ఇక్కడ గుడ్డి భిక్షకుడు తన చూపు పొందిన వెంటనే యేసును చూచాడు. చూచిన ఆయన సమస్త విడిచిపెట్టేసి ఆయన చివరి యాత్ర దేవునితోనే కొనసాగించాడు, చివరి యాత్ర దేవునితోనే వెళ్ళిపోయాడు. ఈరోజు మీకు ఒక్కసారి ఆలోచించండి, నీ చివరి చూపు, ఇదే చివరి యాత్ర. ప్రభువు మన నుండి దాటిపోతున్నాడు. దాటిపోతున్న సమయంలో నువ్వు దేవుని దాటిపోనవద్దు. దేవుడు నీ పక్క నుంచి వెళ్ళిపోతకి సిద్ధంగా ఉన్నాడు. చూపులు లేకపోయినా కానీ మనోనేత్రాలతోనూ సిదోను పట్టణము నాశనం అయిపోతుందంట. ఎస్ఐ గ్రంథంలో అదే ఉందండి, పాడైపోతుంది. కానీ ఈరోజు పాడైపోతున్న నీ జీవితాన్ని నువ్వు తెలుసుకున్నావు, పాడైపోయిన నీ బ్రతుకులను, పాడైపోయిన నీ కుటుంబాన్ని నువ్వు తెలుసుకున్నావు. తెలుసుకున్నా కానీ నువ్వు నమ్మకర్తగా వచ్చి వెళ్ళిపోవడం కాదు, కానీ నువ్వే దేవుడితోనే నెక్స్ట్ ఇయర్ వచ్చే సంవత్సరానికి అరే పలానా సంవత్సరం ఉపవాసాలు ఉన్నాను, నాకు ఇలా జరిగింది, 40 రోజులు ఎంతమంది వచ్చినా ఎవరు రాకపోయినా నేను వెళ్ళాను, 40 రోజులు పాల్పంచున్నాను, నా జీవితంలో ఆత్మీయలేదని నిన్ను చూచి నీ పిల్లలు, నిన్ను చూచి మన గ్రామస్తులు, నిన్ను చూచి చెప్పుకునే స్థితిలో నీ బ్రతుకు ఉండాలి. అయితే నువ్వు దేవుడిని చూడవలసింది, నీ పక్కన వారిని కాదు, కానీ దేవుడిని చూడ, దేవునితో మాట్లాడు. అయ్యా నా కన్నులు తెరువయ్యా, అయ్యా నా మనోనేత్రాలు తెరువు ప్రభా. కష్టాల్లో, బాధల్లో, శ్రమల్లో ఎన్నొచ్చినా నువ్వు దేవుని సన్నిలో వర్తిల్లుతున్నావంటే, దేవుని సన్నిలో వర్తిల్లుతున్నావంటే అని నీకు తెలియాలంటే ఏంటో దాని గుర్తేంటో తెలుసా? ఉపవాసం చేస్తున్నాడు, ప్రార్థన వస్తున్నావే, ఈ సమయంలోనే కష్టాలు వస్తాయి. అప్పుడు నువ్వు ఒక అర్థం చేసుకోవాలి. అపవాదులు ఏం చేస్తాడు తెలుసా? ప్రార్థన మానిపించడానికి కొన్ని పనులు పెడతాడు. అయితే నిన్ను దేవుడు చూచాడు, ప్రార్థన వెళ్ళకుండా అపవాదులను ఆటంకపరుస్తున్నాడు. అంటే నిన్ను దేవుడు వదిలించడానికి చూస్తున్నాడు, దీవించడానికి చూస్తున్నాడు. అయితే నువ్వు తెలుసుకున్న నువ్వు అపవాదులకు అవకాశం ఇవ్వకుండా, నువ్వు చూడవలసింది. ఇక్కడ అంటున్నాడు, పిలుపు రాసిన పత్రికలో పౌలు గారు మాట్లాడుతున్నాడు, నా గురి నా కొరకు దాచి ఉంచిన పరిగెత్తం. ఈరోజు ఇక్కడికి వచ్చిన నీవు ఏ మనసుతో వచ్చావో, ఏ ఆలోచించేట వచ్చావో నాకు తెలియదు, కానీ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు నీ గురి ఎటువైపు చూస్తున్నావు, నువ్వు ఎక్కడ చూస్తున్నావు, దేని కొరకు చూస్తున్నావు, ఈ దేని కొరకు ఆలోచిస్తున్నావు? ఒకసారి ఆలోచిస్తావా? నా మాటలు బట్టి ఒక్కసారి ప్రభువా నేను నిన్ను చూడడానికి గుడ్డివారు ఎవరో తెలుసుకున్నావు. అలాంటి గుడ్డివారు ఎవరైనా కూర్చున్నారా? నీలో వ్యసనం, నీలో వేస్తున్నారన, నీలో అసూయ, నీలో గర్వము, లచ్చగొడితనము, ఇతరులకి హాని చేసే పనులు, ఇతరులను నిందించే మనసు నీలో ఉంటే కనుక నీవే గుడ్డివాడు. అయితే ఆ గుడ్డివారిని బాగు చేయడానికి ప్రభువు అప్పుడే వచ్చాడు. నిన్ను బాగు చేయడానికి, నీ జీవితాన్ని బాగు చేయడానికి ప్రభువు ఈ రాత్రి కలశంలో వచ్చాడు. ఎలాగా? కృపామయుడు, కృపా సత్య సంపూర్ణుడు మన మధ్యలో ఎలా నివాసం చేస్తున్నాడు? వాక్యం ద్వారా, అవునా కదా? అయితే మన మధ్యలోకి వచ్చిన దేవుడు దాటిపోవద్దు. పిల్లలు లేక బాధపడుతున్నాడు,
లేకపోతే అప్పుల్లో ఉండిపోయి, కష్టాల్లో ఉండిపోయి, ఇరుకులో ఉండిపోయి, బాధతో బాధపడుతున్నావా? దాటిపోతున్నాడు. దాటిపోకుండా ఉండడానికి దేవుడి రాత్రి కాల సమయంలో నేను వెళ్ళిపోతున్నాను, నా చివరి యాత్ర అనగా చివరి దినాలు ఇదే, అంత్య దినాలు ఇదే. అయితే నువ్వు తెలుసుకుంటావా అని నువ్వు ఒక్కసారి ఆలోచించినట్లయితే దాటిపోకుండా నీ జీవితాలను దేవుడికి మహిమకరంగా వాడుకుందాము. అట్టి ధన్యతట్టు కృప దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించునో గాక. సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుడి సమాధానం మన ప్రభు యేసుక్రీస్తు రెండు తరపులు కాలేను గాక. దాన బలి